తిరుపతి టీడీఆర్ బాండ్స్ విషయంలో కుంభకోణ ఆరోపణలు రావడంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. బాండ్స్ ఇష్యూ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలిక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు జారీ చేసిన బాండ్లను చెల్లుబాటు కాకుండా చేస్తూ కొత్త బాండ్లను జారీ చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. మొత్తం తిరుపతి నగరంలో 17 మాస్టర్ ప్లాన్స్ రోడ్లను 50 కోట్ల రూపాయల వ్యయంతో నగరపాలక సంస్థ నిర్మించింది. అయితే ఈ బాండ్ల విషయంలో వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ఆరోపణలు వచ్చాయి. దీనిపై టీడీపీ, బీజేపీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. అయితే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత టీడీఆర్ బాండ్స్ విషయానికి సంబంధించి రాష్ట్ర పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి లక్ష్మి కీలక ఆదేశాలు ఇచ్చారు. గతంలో జారీ చేసిన బాండ్లు చెల్లుబాటు కావని, అలాగే కొత్తగా బాండ్లు జారీ చేయకూడదని ఆదేశాలు జారీ చేశారు. ఈ బాండ్ల విషయంలో అక్రమ లబ్ధి పొందిన వారిపై క్రిమినల్ కేసులు పెడతామంటున్న బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డితో మా ప్రతినిధి దామోదర్ ఫేస్ టు ఫేస్. తిరుపతి పట్టణంలో ఏదైతే వివాదాస్పదంగా మారిన టీడీఆర్ బాండ్స్ విషయం పైన మరోసారి చర్చ మొదలైంది. ముఖ్యంగా గతంలో రోడ్ల విస్తరణ కోసం టీడీఆర్ బాండ్స్ను నగరపాలక సంస్థ జారీ చేసింది. ఇందులో ముందు జారీ చేసిన టీడీఆర్ బాండ్స్తో పాటు జారీ చేయాలనుకున్న బాండ్లను కూడా ఆపివేస్తూ రాష్ట్ర పురపాలక సంఘం ప్రత్యేక కార్యదర్శి లక్ష్మి ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఈ విషయం పైన బీజేపీ శ్రేణులతో పాటు టీడీపీ, జనసేన కూడా అప్పట్లో పోరాటం చేసింది. రాష్ట్ర స్థాయిలో ఇది పెద్ద ఎత్తున చర్చ జరిగింది. వేల కోట్ల కుంభకోణం జరిగింది. ఇందుకు కారణం అధికార పార్టీకి సంబంధించిన నాయకులు అంటూ కూడా అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. మొత్తం మీద అయితే ప్రస్తుతానికి తాత్కాలికంగా బాండ్లు చెల్లుబాటు కాకుండా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ విషయాల గురించి మనతో మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ టీడీఆర్ బాండ్స్ పాతవి చెల్లుబాటు కాకూడదు, కొత్తవి జారీ చేయకూడదు అంటూ ఏదైతే పురపాలక సంఘ కార్యదర్శి ఇచ్చిన ఆదేశాలు బట్టి మీకేమనిపిస్తుంది? అంటే దొంగలు దొరికిపోతారు, అధికారులు సస్పెండ్ అయిపోతారు, జైలుకి పోతారని చెప్పి భయంతోనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంటే అధికారులు ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చారని చెప్పి మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇది మీరేమో అభివృద్ధి కోసం వేశారు, రోడ్ల కోసం వేశారని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. కేవలం డబ్బు తండుకోవడానికి కరెన్సీ నోట్లు, దొంగ ఓట్లతో ఎన్నికల్లో గెలవాలని చెప్పి అధికార పార్టీ పన్నాగాలు పట్టింది. దాని మీద భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షాలు ఉద్యమం చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. తగ్గకపోతే ఖచ్చితంగా దీంట్లో ప్రత్యేక పాత్ర వహించినటువంటి అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ జైలుకి పోయే ప్రమాదం ఉంది. దీంట్లో 20% మంది అధికారులు ఉన్నారు, 80% మంది రాజకీయ నాయకులు ఉన్నారు. 30% కోటి రూపాయలు 35 లక్షలే ల్యాండ్ ఓనర్కి పోతుంది, 65 లక్షలు రాజకీయ నాయకుడు జోబుల్లోకి వెళ్తుంది. కాబట్టి రాబో రోజుల్లో దీని వెనకాల ఎవరెవరు జోబుల్లోకి వెళ్ళిందో ఈ డబ్బంతా అన్ని పేర్లతో పాటు సాక్ష్యాధారాలతో పాటు భారతీయ జనతా పార్టీ ప్రజల ముందుకు తీసుకురాబోతోంది. దానికి భయపడే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గిందని చెప్పి మేము భావిస్తున్నాం. ఈ అక్రమాలకి అడ్డగా ఉన్నటువంటి వైసీపీ పార్టీని తరిమి కొట్టేంత వరకు రాష్ట్ర ప్రజలు ఊరుకోరని చెప్పి అధికార పార్టీని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా హెచ్చరిస్తోంది. ఈరోజు నిన్న ఆమె జారీ చేసిన ఆదేశాలను బట్టి చూస్తే ఏమనిపిస్తుంది అంటే కొంత తాత్కాలికంగా ఆపివేయడమే, పూర్తిగా ఆపివేసినట్లు అనిపిస్తుందా మీకు? తాత్కాలిక ఏముందండి, ఇంకొక నెలలో ప్రభుత్వం మారుతుంది. ఖచ్చితంగా నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత దీంట్లో పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తాం. పాతదారులు, సూత్రధారులు, లబ్ధిదారులు ఎవరికి డబ్బు ఎక్కువ పోయింది, ఎవరెవరు దీంట్లో నియమ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించారు అధికారులు, అందరూ జైలుకి వెళ్ళే ప్రమాదం ఉంది. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి హెచ్చరిస్తుంది అధికారులని, మీరు అధికార పార్టీని నమ్ముకోవద్దండి, మునిగిపోతారని, ప్రజల పక్షాన్ని నిలబడండి, ప్రజల కోసం పనిచేయండి అని చెప్పి భారతీయ జనతా పార్టీ అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. దాన్ని వాళ్ళ నిన్ననే దాదాపు 3 ఐఏఎస్ అధికారులు, 6 మంది ఐపీఎస్ అధికారుల మీద బదిలీ వేటు పడింది. వారి సర్వీస్ రికార్డులు ఎంత బ్యాడ్ అండి. ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం వీరి మీద చర్యలు తీసుకుందంటే మరి ఎస్ఆర్లో కూడా దాని రిమార్క్ ఉంటుంది, బ్లాక్ మార్క్ ఉంటుంది. అవేమీ తెలియకుండా మాకు జగన్ ఉన్నాళ్లే కాపాడతారులే అనుకుంటే జగన్ ఏరు దాటేదాకా ఏరు మల్లన్న అంటాడు, ఏరు దాటాక బోడి మల్లన్న అంటాడు. కాబట్టి ఇప్పుడు అధికారులు తెలుసుకున్నారు, అరే అనవసరంగా జగన్ని నమ్మామే, ఈరోజు మునిగిపోయినామని చెప్పి బాధపడుతున్నారు. వీళ్ళని రక్షించే వాళ్ళు ఎవరు లేరు. వెంటనే ఇప్పటికైనా సరే మీరు నిష్పక్షపాతంగా ప్రజల పక్షాన్ని నిలబడండి అని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇప్పుడు రద్దు చేయడం వల్ల ఏదైతే భూములు కోల్పోయినారు, ఇల్లు కోల్పోయిన వారి పరిస్థితి ఏమిటి? వారికి అండగా ఎవరుంటారు? వారికి అండగా భారతీయ జనతా పార్టీ ఉంటుంది. ఈరోజు మీరు ఎవరెవరికి ఏ నాయకుడికి డబ్బు ఇచ్చారో, ఏ అధికారికి డబ్బు ఇచ్చారో ఒకసారి బహిరంగంగా వచ్చి మీడియా ముందు మాకు కానీ చెప్తే వారి మీద ఖచ్చితంగా క్రిమినల్ కేసులు నమోదు చేసి వారికి జైలుకి పంపించేంత వరకు మీతో పాటు కలిసి నడుస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ ఎవరెవరు నష్టపోయారో, ఎవరెవరు ఇబ్బంది పడ్డారో, ఎవరెవరు డబ్బులు ఇచ్చి మోసపోయారో వాళ్ళందరికీ భరోసా, అండగా, నీడగా, తోడుగా ఉంటుంది భారతీయ జనతా పార్టీ అని వారికి ధైర్యాన్ని, మనోధైర్యాన్ని భారతీయ జనతా పార్టీ కల్పిస్తోంది. ఎవరైతే అక్రమంగా వీరి వద్ద డబ్బులు, భూములు లాగేశారో వారి మీద ఖచ్చితంగా క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి ఖచ్చితంగా తమ వచ్చే ప్రభుత్వం ద్వారా తాము ముందుకు వెళ్తామని కూడా భానుప్రకాష్ రెడ్డి అంటున్నాడు. కెమెరా పర్సన్ రాజేష్తో దామోదర్, తిరుపతి నుంచి.
చేస్తున్నాం.